జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? కొన్ని ప్రధాన కారణాలు వచ్చేసి రెండు. ఒకటి మద్యపాన నిషేధం ఇనిషియల్ డేస్ లో ఆరంభించడం. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని బూతుగా చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అది చాలా మంచి ప్రక్రియ, కానీ దాని అడ్వర్టైజ్మెంట్ చేసే విధానాలు కరెక్ట్ చేస్తుంటే జనాలకు రీచ్ అయ్యి ఉండే. అంటే ఈ పథకాలు ఇవి కూడా మంచిగా ఇచ్చిండు కదా. పథకాలు ఇవ్వటం కూడా ఎక్స్పోజ్ లేకపోయింది. దాన్ని ఇస్తున్న పథకాలకి ఎమ్మెల్యేస్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ పంపించుంటే డైరెక్ట్ గా డీబీ2 చేయడం అంటే వల్ల డైరెక్ట్ వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పింఛన్ కూడా. వాలంటీర్లే ముంచారు 90%. ఆ, ఆ వాలంటీర్లే కదా ముంచిందంతా. అంటే వాళ్ళ వల్ల ప్రభావం ఏం లేదు, 0% వాళ్ళు. ఏదో అనుకున్నాం కానీ మద్యపాన నిషేధం అనేది పెద్ద మైనస్ అండి. ఎందుకంటే ఈరోజు అమ్మే చీప్ లెక్కర్ కూడా 250 చెప్పేసరికి సాధారణమైన కూలి చేసుకునే ప్రతి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదే నెగిటివ్ అయిపోయింది, చాలా నెగిటివ్. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ప్రత్యేక హోదా తీసుకొస్తుంది అనుకుంటారు. ఏ రాజకీయ నాయకుడు చేసేది ఏం లేదండి, జగన్ చేసేది కదా ఇంకంతే. అది ఇది 1 అయితే అది 2 అవుద్ది అంతే. ఇంకేదో చేస్తారు, ఎఫెక్ట్ ఏమన్నా. అంటే అభివృద్ధి బాగుంటుందా ఇప్పుడు? ఈసారి 4 సార్లు అయ్యాడు సీఎం గా, 3 సార్లు ఇప్పటికి అభివృద్ధి ఎవడ లండన్ లో ఉండాల్సింది కదా మన ఆంధ్ర. అవలేదే మరి అభివృద్ధి ఇవన్నీ ఉత్తమ మాటలు బ్రదర్. అంటే పబ్లిక్ కూడా 5 సంవత్సరాలు కాకుండా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటుందా? ఈ 5 ఏళ్ళ లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగ కంపెనీలు కానీ పెట్టేస్తే మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ కంపెనీ అమరావతికి వెళ్ళిపోతాం. ఈసారి దేవుడు అభివృద్ధి 2 ఏళ్ళు అయిపోయింది అనుకో, 3 నెలల లోపల సాఫ్ట్వేర్ కంపెనీ అన్ని పెట్టాడు అనుకోండి, అందరం వెళ్ళిపోతాం. అంటారా? అంటే ఒకటే గవర్నమెంట్ కి 10 సంవత్సరాలు ఇస్తే బాగుంటుందని అంటున్నారు. జగన్ కి ఇచ్చాడు 5 సంవత్సరాలే కదా ఇచ్చింది. నేనే వెళ్ళాలి అనుకున్నాడు ద్వారా నమ్మాము. చేశాడు, ఎక్స్పోజ్ లేకపోయింది, చెప్పుకోలేకపోయాడు. లోపాలు ఉన్నాయి, గవర్నమెంట్ లోపాలు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది అనుకుంటారా వైసీపీ? చాలా 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 దూరం వెళ్ళిపోయాడు. కనెక్టివిటీ లేకుండా మొత్తం భూస్థాపితం అనలేదు, కానీ అట్లా అనుకుంటే 1980-90 ఆ మధ్య కాలంలో తమిళనాడులో ఈయన చచ్చిపోయాడు, రామచంద్రన్ చచ్చిపోయినప్పుడు జయలలిత కరుణానిధికి దాదాపు 200+ సీట్లు వచ్చినాయి, జయలలితకి 7 సీట్లు వచ్చినాయి. అయిపోయింది అనుకున్నాడు. అదే మళ్ళీ ఆమె నిలబడి మళ్ళీ గెలిచి 230 చిల్లర కొట్టింది, కరుణానిధికి 4 సీట్లు వచ్చాయి. అట్లా అనుకుంటే కరుణానిధి అయిపోయినట్ట. అలా ఏముండదు, రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండదు, ఏ క్షణమైనా మారచ్చు. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. డిప్యూటీ సీఎం అది ఒక నామినేటెడ్ పోస్ట్ అండి, ఆయన రేంజ్ కి డిప్యూటీ సీఎం కాదు. ఇంకా ఏదైనా స్లిప్ చేయాల్సింది. ఒక 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, ఒక 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ బ్రహ్మాండం కూడా. ఎందుకంటే ఈ రోజున టీడీపీకి 140 స్థానాలు రావడానికి కారణం ఈయనకి 21 వచ్చినా ఒకటే. నేను చాలా తక్కువ అంచనా వేశాను పవన్ ఇతను ఏముంది అని, ప్రతి ఒక్కరు అదే ఆలోచన ఉన్నాడు, కానీ చేసి నిలబెట్టాడు. చాలా మటుకు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే వైసీపీ నుంచి ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటారు. దాని గురించి ట్యాంపరింగ్ అవన్నీ ఉత్తమ మాటలు అండి. ఎందుకంటే అంటే మొత్తానికి 22-21 సీట్లు వచ్చినాయి కదా, ఎట్లా సాధ్యపడుతుందని ఇది జనసేనకి. ట్యాంపరింగ్ అవన్నీ నేను చెప్పలేదు, అది అన్ని జరిగిపోయిన తర్వాత ఏదో మభ్య పెట్టుకోవడం కోసం చెప్పే మాటలేదంటే అంటే జగన్ కూడా ప్రెస్ మీట్ లో ఉన్నాడు కదా, ఏదో ఒకటి అనాలి, లేకపోతే ముందులకు వెళ్ళాలి కదా. అయితే మోడీ అల్లాడిపోయాడు. ఆధారాలు లేవు, ఉంటే చూపెడుతుండే ఆధారాలు అనుకుంటే మోడీకి మొన్న 270 చిల్లర వచ్చినాయి, దాదాపు కాంగ్రెస్ ఆల్మోస్ట్ పోటీ తగిలేసింది. మొత్తానికి ఏమనుకుంటారు లాస్ట్ ఫైనల్ ఏంటంటే జగన్ ఫస్ట్ నేర్చుకోవాలి, రాజకీయం నేర్చుకోవాలి. ఎందుకంటే జగన్ నమ్మిన సాధారణ కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఉన్న సపోర్టర్స్ కానీ, ఈవెన్ వాళ్ళందరికీ ఒక బలమైన నాయకుడిగా అవుతాడు అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఉండే వ్యవస్థ జగన్ కి ప్రజలకి మధ్యలో పనిచేసే నాయకులకి కనెక్షన్ లేకపోవడం. కొడాలి నాని, రోజా వీళ్ళంతా వాళ్ళ వల్ల అలా ఏం లేదు, అట్లాగా తప్పు చేయడు. అట్లాగా అసలు జగన్ అనేవాడు కరెక్ట్ గా ఉంటే మనకి ఈ దుస్థితి వచ్చేది కాదు. యాజ్ ఎ సపోర్ట్ వైసీపీ సపోర్టర్స్ మేము ఉన్నాం, స్టిల్ ఇప్పుడు కూడా వైసీపీ సపోర్టర్స్. కానీ మేము చేసిన తప్పు ఒప్పుకోవాలి. జగన్ బయటికి రాలేకపోయాడు,
ఈ మద్యపాన నిషేధం జరగనట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు టీడీపీ వాళ్ళు నిష్పక్షపాతంగా మేము మంచి మద్యం అమ్మతామని వచ్చి ఓట్లు గెలిచారు, హ్యాపీగా ప్రభుత్వం స్థాపించుకున్నారు. అవును.